పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. జై హనుమాన్ షూటింగ్ అప్డేట్ ఏంటి? ఆ మధ్య హంపీలో ఘనంగా మొదలైంది మూవీ. మరి షూటింగ్ ముచ్చట్లేంటి? మొదలైందా? మొదలైతే ప్రస్తుతం షూట్ ఎక్కడ జరుగుతోంది? శ్రీరామనవమి సందర్భంగా జై హనుమాన్ అప్డేట్స్ చూద్దాం. అసలు ఆ రామయ్యకు ఆంజనేయుడిచ్చిన మాట ఏంటి? హనుమాన్ సంచలనం తరువాత డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న జై హనుమాన్ పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. రాముడికి ఆంజనేయుడు ఇచ్చిన మాట చుట్టూనే ఈ సినిమా కథ తిరుగుతుంది. శ్రీరామనవమి పర్వదినాన ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు షూటింగ్ అప్డేట్ వచ్చింది. హైదరాబాద్లోని ప్రత్యేకమైన సెట్లో యాక్షన్ సీన్స్ మొదలుపెట్టారు మేకర్స్. హనుమాన్ క్లైమాక్స్ లో రాముడికి ఆంజనేయుడు ఇచ్చిన మాటేంటి అనే ఉత్కంఠకి ఈ సీక్వెల్ సమాధానం చెప్పబోతోంది. కాంతారా ఫేమ్ రిషబ్ శెట్టి ఇందులో సాక్షాత్తు హనుమంతుడి పాత్రలో నటిస్తుండగా, మొదటి భాగం సూపర్ హీరో తేజ సజ్జా కూడా ఈ సినిమాలో సందడి చేయబోతుండటం అభిమానులకు మామూలు కిక్కివ్వటం లేదు. పార్ట్ 1 కేవలం శాంపిల్ మాత్రమే అని, అసలు సిసలైన విజువల్ వండర్ జై హనుమాన్ లో చూస్తారంటూ మేకర్స్ బల్లగుద్ది మరీ చెప్తున్నారు. అందుకే ఎలాంటి కాంప్రమైజ్ కాకుండా మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని భారీగా నిర్మిస్తోంది. హాలీవుడ్ స్టాండర్డ్స్ లో అద్భుతంగా విజువల్ ఎపిక్ చూపించాలని ప్రశాంత్ వర్మ కూడా డిసైడ్ అయ్యారు. జై హనుమాన్ సినిమాకి ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. పవర్ఫుల్ కాస్టింగ్, క్రేజీ ప్రొడక్షన్ వాల్యూస్, తేజ సజ్జా రిషబ్ కాంబినేషన్ ఇవన్నీ కలిపి జై హనుమాన్ ని బాక్సాఫీస్ దగ్గర సరికొత్త హిస్టరీ క్రియేట్ చేసేలా రెడీ చేస్తున్నాయి. ఇందులో ప్రధానంగా యాక్షన్ సీక్వెన్స్ లు హైలైట్ కానున్నాయని తెలుస్తోంది. పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.